బాద్షా బుఖారీ ఆస్థానా కొండపల్లికి విచ్చేసినటువంటి మషాయిఖ్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీఠాధిపతులు, మషాయిఖ్ అనగా దర్గాలకు సంబంధించినటువంటి వంశీకులు ఎవరైతే ఉన్నారో, ఇందులో ముహమ్మద్ ప్రవక్త సంబంధించిన వంశీకులు, దర్గాలకు సంబంధించిన వంశీకులు ఇక్కడ ఉన్నారు. ఈ పీఠాధిపతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించినటువంటి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ఏలూరు, గుంటూరు, ప్రతి జిల్లా నుంచి కూడా దర్గాలకు సంబంధించిన పీఠాధిపతులు ఇక్కడ సమావేశం నిర్వహించడం చాలా సంతోషకరం. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో 65,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉండగా ముస్లిం పరిస్థితి చాలా దయనీయంగా, ముస్లిం మైనారిటీలకు 65 ఎకరాల ఆస్తులు ఉండి కూడా ముస్లిం మహిళలు కానీ, ముస్లిం పిల్లలు కానీ, ముస్లింలకు చదువుకుంటానికి కానీ అన్ని విధాలుగా వెనకబడి ఉండడానికి కారణం ఏమిటి అనే దాని మీద ఈరోజు ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి దర్గాకి గతంలో పరిపాలించినటువంటి రాజులు, ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో, సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో, ఆ దర్గాలకు 100 ఎకరాలు ఆస్తులు కేటాయించారు. ఆషుర్ ఖానా కానీ, పీర్ల పంజా కానీ, దర్గాలు కానీ, మసీదులు కానీ, ముసాఫిర్ ఖానాలు కానీ, ఇవన్నిటికి కూడా 100 ఎకరాలు కేటాయించినటువంటి ఆస్తులు ఇవాళ పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయాయి. ఇక్కడి నుంచి ఇసాక్ షా మదనీ రహమతుల్లా అలై వైజాగ్లో ఉన్నటువంటి దర్గాకు సంబంధించిన 2,000 ఎకరాలు ఆనాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2,000 ఎకరాలు అమ్మేసి హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టారు. ఇక్కడ ఉన్నటువంటి దర్గాలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా తీసుకొని హజ్ హౌస్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర విడిపోయి 7 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా తెలంగాణ నుంచి రావాల్సిన వక్ఫ్ బోర్డు ఎంతైతే మనకు రావాలో ఆదాయం, ఈ ఆదాయం రాబట్టడంలో పూర్తిగా విఫలం చెందాం. ఇవాళ వక్ఫ్ బోర్డు నడపాలంటే చాలా కష్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ కష్ట పరిస్థితిలో వాళ్ళు ఆదాయం రాబట్టలేని పరిస్థితి, అన్యాక్రాంతం, భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. కాబట్టి ఆదాయం రావాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దర్గాలకు సంబంధించిన పీఠాధిపతులు, ముతవల్లీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక రకమైనటువంటి పవర్స్ని ఉపయోగిస్తున్నారు, పొలిటికల్ ఉపయోగించి ఆ దర్గాలను హెడాప్ చేసుకొని డైరెక్ట్ మేనేజ్మెంట్లో డిఎం రిపోర్ట్ తీసుకొని, మేనేజ్మెంట్ తీసుకొని ఆ హుండీలు, ఆదాయం మొత్తం వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఈ రకంగా ముస్లిం మైనారిటీల దర్గాలు, పంజాలు, పీర్ల ఆస్తులు ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి ఒక విధంగా ఇబ్బంది పడుతుంటే, రెండోది వక్ఫ్ బోర్డు కూడా ఆదాయం ఆ విధంగా తీసుకుంటూ ఉంటే ఇంకా చాలా కష్టమైన పరిస్థితుల్లో ముస్లిం మైనారిటీకి సంబంధించిన దర్గాలు, ఆషుర్ ఖానాలు ఇవాళ చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు వాగ్దానం చేశారో, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఎవరు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని కరేపాగులా వాడుకున్నారు తప్ప ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి వారి మీద పూర్తి విశ్వాసంతో ముస్లిం మైనారిటీలు అందరూ కూడా, ముఖ్యంగా దర్గాల్లో ఉన్నటువంటి పీఠాధిపతులు, ముతవల్లీలు, సజ్జాద నషీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేసి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే మా బతుకులు మారుతాయి, మా ఆస్తులు రక్షించబడతాయి అని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో వారికి ఓట్లేసి గెలిపించి 151 సీట్లు కూడా 13 జిల్లాల్లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు ఏకతాటిగా కష్టపడి, ఏకతాటిగా నిలబడి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, వక్ఫ్ బోర్డు ఆస్తులు, దర్గా ఆస్తులు పూర్తిగా కాపాడుతామన్నారు. అట్లాగే ఇమాం మోజన్లకు 10,000 రూపాయలు, ఇమాంకి మోజన్కి 5,000 ఇస్తా అన్నారు. దుల్హన్ పథకం 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. ముస్లిం మైనారిటీలకు
ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తానన్నారు. అదేవిధంగా ఇవాళ మనం ఈ పీఠాధిపతులు ఎవరైతే కూర్చొని తీర్మానం చేశామో దర్గాలు, ఆదాయం లేని దర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ దర్గాలకు సంబంధించిన ముజావర్లకు కూడా 10,000 రూపాయలు ప్రభుత్వం తరఫున కేటాయించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ 10% రిజర్వేషన్ కూడా కేటాయించాలని, ముస్లింల పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి షేక్ మొహమ్మద్ అని ఇంటి పేరుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ముస్లింలకు కూడా రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు, అన్యాక్రాంతం అయినటువంటి వక్ఫ్ ఆస్తులను అన్నీ కూడా వెంటనే ప్రభుత్వం ఆక్రమణలు తొలగించి అన్యాక్రాంతమైనటువంటి అన్నీ కూడా సమగ్ర భూ సర్వే ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందో అందులో ఆ సర్వే ద్వారా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎక్కడైతే ఏ గ్రామంలో ఏ మండలంలో అయితే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో పరిశీలించి సచివాలయాల్లో పూర్తిగా నోటీస్ బోర్డు పెట్టి ఎక్కడ ఎన్ని ఆస్తులు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి, ఎన్ని పంజాలు ఉన్నాయి, ఏ సర్వే నంబర్లు ఉన్నాయనేది పూర్తిగా, ఒకవేళ సబ్ డివిజన్ కాకపోతే సబ్ డివిజన్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. చేసి వెంటనే సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అట్లాగే ఈ దర్గాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ ఆస్తులలో ప్రాజెక్టులు నిర్మించి పరిశ్రమలు ఏర్పాటు చేసి ముస్లిం మైనారిటీల బాగోగుల కోసం, వారి అభివృద్ధి కోసం దోహదపడాలని, ఇవాళ ముస్లిం మైనారిటీలు పెళ్లిళ్ళు చేయాలన్నా, పిల్లలకు చదివించాలన్నా, లేకపోతే ఉద్యోగాలు లేక అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఆస్తులన్నీ కూడా అందులో పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళకి పూర్తిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అట్లాగే ఆ ఆదాయంతో ముస్లిం మైనారిటీల బాగోగులకు కూడా అభివృద్ధికి దోహదపడాలని కోరుతున్నాం. అట్లాగే ఎన్టీడీపీఎస్ లాంటి సంస్థలు, అట్లాగే వైజాగ్లో కొన్ని సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ప్రభుత్వ స్థలాన్ని అని చెప్పి వక్ఫ్ స్థలాలు ఏదైతే ఎక్వైర్ చేశారో ఆ ఎక్వైర్ చేసినటువంటి వక్ఫ్ స్థలాన్ని కొనటం, అమ్మటం రెండు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా నేరం కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కడైతే ఎక్వైర్ చేసిందో వారు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్నారో అవన్నీ కూడా లీజు చెల్లించాలి. అట్లాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి ముతవల్లీలకు, ముజావర్లకు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని, ఈ రాష్ట్రంలో మసీదు కమిటీలు కానీ దర్గాల కమిటీలు కానీ ఎక్కడైనా కమిటీలు వేస్తే మాత్రం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్ని కమిటీల్లో కూడా ఎక్కువ శాతం సయ్యదులకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మైనార్టీ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ఒకసారి 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత అది కనుమరుగైపోతున్నాయి, అది పూర్తిగా ఉపయోగం లేకుండా పోతున్నాయి, రెండోసారికి డబ్బులు వెనక్కి వెళ్ళిపోయినాయని చెప్తున్నారు. కాబట్టి సప్లాన్ చేసి ఆ ఏదైతే మైనార్టీ బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ పూర్తిగా మైనార్టీల బాగోగుల కోసం, మైనార్టీల మసీదులు, దర్గాలు, మదర్సాలకు ఉపయోగించాలని, అలాగే మదర్సా బోర్డు కూడా తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేసిందనే మాట మేము ముందుగానే చెప్తున్నాం. దర్గాలకు ముతవల్లీలు 10 మంది ముతవల్లీలు కలిస్తేనే వక్ఫ్ బోర్డు ద్వారా ముతవల్లీలు ఏర్పడలేదు. ముతవల్లీలు కలిస్తేనే వక్ఫ్ బోర్డు తయారైంది. వక్ఫ్ బోర్డు అనేది ఒక సూపర్వైజింగ్ అథారిటీ. వక్ఫ్ బోర్డుకి పవర్స్, ముతవల్లీల పవర్స్ ఎక్కువ. వక్ఫ్ బోర్డు అనేది మేము అన్యాక్రాంతం చేయకుండా, మేము అమ్మకుండా ఉండటం కోసం సూపర్వైజింగ్ మా మీద ఆజమాయిషీ కోసం ఏర్పడింది. కాబట్టి 58లో సర్వే చేశారు, 62లో గజెట్ నోటిఫికేషన్ చేశారు. కానీ మా మీద ఆజమాయిషీ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఇష్టానుసారంగా అమ్మేస్తాం, ఇష్టానుసారంగా ఆ దర్గాలను డైరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటామంటే మాత్రం దీన్ని అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి స్పష్టంగా స్టేట్ మైనారిటీ సంబంధించినటువంటి మషాయఖ్ బోర్డు పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో ఈ పీఠాధిపతులు అందరూ కూడా త్వరలోనే మన మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా గారి సమక్షంలో త్వరగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు, దర్గాలు, మసీదులు దీని గురించి వివరంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పూర్తిగా మెమోరాండం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే
జగన్ గారిని కలిసి జగన్ గారి మీద నమ్మకం ఉంది, వారు చేస్తారని పూర్తి విశ్వాసంతోనే మేము గెలిపించాం. అట్లాగే ఇప్పుడు కూడా చేస్తారని చెప్పి మేము 100% కూడా వారి మీద నమ్మకం ఉంది. కాబట్టి ఈ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మైనారిటీల విషయంలో పూర్తిగా న్యాయం చేస్తారని, మైనారిటీల అభివృద్ధి కోసం దోహదపడతారని ఈ సందర్భంగా కోరుతున్నాను. बोर्ड की जानिब से पूरे आंध्र प्रदेश का विजिट हो चुका है हमारा। अल्हम्दुलिल्लाह इस मौके पर मुकम्मल होने के दौरे पर पूरे दौरे हमारे मुकम्मल हो गए हैं। तमाम डिस्ट्रिक्ट्स और अजला छोटे छोटे मंडल्स में भी जो है ये पीस स्टेट मशाइख बोर्ड की तरफ से जो है चला गई है। हमें हर जगह जाने पर सादात किराम, हमारे अहले सुन्नतुल जमात के मुतवल्ली हजरात और आशुर खाने के जो है मुतवल्ली हजरात ने हमें एक कंप्लेंट दिए है। पिछले की गवर्नमेंट हमें साथ नहीं दिया है, इसलिए हमने औक़ाफ़ के जो जायदातें हैं, औक़ाफ़ के जो मसाजिद हैं, औक़ाफ़ के जो दरगाह शरीफें हैं, पूरे दरगाहों की तरफ से हमें इत्तला मिली है पूरे सज्जादगान और मुतवल्ली हजरात के, ताकि हमें औक़ाफ़ से हमें सपोर्ट मिल सके। हम जगन मोहन रेड्डी साहब से ये भरपूर ताउन की कोशिश कर रहे हैं कि जो है हमें ताउन करना है, औक़ाफ़ के जायदातें हमारे बचाना है। अहले सुन्नतुल जमात के आशुर खाने और दरगाहों का जो है ख़ास मसला है। मैं उम्मीद रखता हूँ जगन मोहन रेड्डी साहब ने हमें ये पीस स्टेट मशाइख बोर्ड को सपोर्ट करे, और हमें भी अल्हम्दुलिल्लाह दुआ गो है कि जगन मोहन रेड्डी साहब की जो है सेहत में तंदुरुस्ती अता फरमाए और उनकी उम्र दराज़ी अता फरमाए। मैं सैयद शाह शफ़ी पाशा खादरी बरादर सज्जाद नशीन दरगाह शरीफ हज़रत अब्दुल लतीफ़ लाओबाली रहमतुल्लाह अलैह करनूल आंध्र प्रदेश से बात कर रहा हूँ। अस्सलाम वालेकुम। आंध्र प्रदेश के तमाम मंडलों, डिवीज़नों, डिस्ट्रिक्टों से सफ़र करता हुआ तमाम मुसलमानों की राय लेते हुए आज विजयवाड़ा के आस्थाने से शाह बुखारी पुंडापल्ली रहमतुल्लाह अलैह की इस बारगाह में भी आया। विजयवाड़ा में भी इंशाअल्लाह अज़्ज़वजल आंध्र प्रदेश स्टेट मशाइख बोर्ड की शाख है, ब्रांच है, और यहाँ के ज़िम्मेदार हमारे अल्ताफ़ बाबा साहब हैं। तो अल्हम्दुलिल्लाह हमने इनकी दावत पर यहाँ पे लब्बैक कहते हुए आए। अल्हम्दुलिल्लाह आंध्र प्रदेश स्टेट मशाइख बोर्ड हुकूमत आंध्र प्रदेश से ये उम्मीद रखता है कि हमारे जो मसाइल हैं दरगाहों के, वक्फ बोर्ड में जो पहले से हमारे जो जायदाद है दूसरों का कब्ज़ा उस पर बना हुआ है। हम सादात कराम मशाइख इज़ाम किसी के पास ज़कात फितरा नहीं लेते, और आज हमारी हालत खस्ता हालत है। पहले से भी जब हम पर पाबंदी लगी हुई है कि शरीयत में कि सादात कराम आप सदका फितरा ज़कात नहीं लेते, तो पहले इससे पहले जितने बादशाह और हुकूमतें थी हमें नज़र नियाज के तौर पर तोहफ़तन बहुत सारी जायदाद हमारे बुजुर्गों को देकर गए थे। तो वो जायदाद से हम अपना गुजारा करते थे, लेकिन मौजूदा हालात 50-60 साल से हमारी जायदादों पर दूसरे लोगों का ज़बरदस्ती कब्जा हो चुका है, जिसकी वजह से सादात कराम और मशाइख इज़ाम और दरगाहों का गुजर होना बहुत मुश्किल हो चुका है। लेकिन हमारे स्टेट के सीएम जगन मोहन रेड्डी से हमें उम्मीद है कि उन्होंने इलेक्शन से पहले हमें वादा किया था, जो आपने वादा किए हैं वादे निभाए हैं, उसमें ख़ास वादा ये भी किया था कि वक्फ बोर्ड की जायदाद दरगाहों की जायदाद दरगाहों को अदा की जाएगी, दी जाएगी। तो हम आपसे उम्मीद रखते हैं कि वक्फ बोर्ड की जो जायदाद हमारे दरगाहों की जायदाद उनकी दरगाहों के मुतल्लियों की सुपुर्द किया जाए, और उसकी निगरानी मशाइख बोर्ड के जो सादात हैं उनको दिया जाए। और उसके साथ साथ मशाइख बोर्ड आपसे उम्मीद रखता है कि तमाम मुसलमानों को जिस तरह तेलंगाना में, जिस तरह तमिलनाडु में, केरला में 10% रिजर्वेशन दिया गया है मुसलमानों को, सारे मुसलमानों को, इसी तरह आंध्र प्रदेश में सारे मुसलमानों को शेख पठान और सैयद नहीं सारे मुसलमानों को 10% रिजर्वेशन दिया जाए। तो क्योंकि मुसलमानों की हालत बड़ी ख़राब है, ये मैं नहीं कह रहा हूँ, ये खच्चर कमेटी कह रही है। तो आप अभी भी आज भी आप अपनी कमेटी बिठा लें। मुसलमानों की हालत बड़ी ख़राब है, रोज़ाना 200-250 रुपये कमाने में भी बहुत मुश्किल हो रही है। मुसलमान 10 रुपये की खमीर 10 रुपये में ख़रीदने से बहुत फिरते हैं, वो 5 रुपये में मिल गए तो वो खरीदने के लिए जाता है,
लेकिन आज हमारी हालत इतनी खस्ता हालत है, ना पढ़ाई में हम आगे हैं, ना माली हालत में हम आगे हैं। तो हुकूमत आंध्र प्रदेश से हम उम्मीद रखते हैं कि हमारे बच्चों को पढ़ने में और कामों में भी 10% आप रिजर्वेशन देंगे। और अल्हम्दुलिल्लाह वक्फ बोर्ड में भी जो सादात कराम है, इन्हीं सादात कराम में से किसी 2 सादात कराम को वक्फ बोर्ड के परमानेंट मेंबर बनाए। और हज कमेटी में भी इन्हीं सादात कराम की राय से आप जो गरीब हैं, जिन्हें आप सब्सिडी देकर हज को भेजते हैं, इन्हीं सादात को भी उसमें भेजने की कोशिश फरमाएं। अल्हम्दुलिल्लाह मुसलमान इस मुल्क की तरक्की की कोशिश कर रहा है। मुसलमान सादात कराम आंध्र प्रदेश की तरक्की की कोशिश कर रहे हैं। इन सादात कराम के ज़रिए आप इंडस्ट्रीज़ में भी हमें रिजर्वेशन दें कि हम इंडस्ट्रीज़ में भी आगे बढ़ें और एजुकेशन में भी आगे बढ़े और फाइनेंशियली भी आगे बढ़ने के लिए हमें हुकूमत आंध्र प्रदेश और हुकूमत हिंद हमारी मदद फरमाए। और जो काम लेकर आंध्र प्रदेश स्टेट मशाइख बोर्ड निकला है, इस मशाइख बोर्ड के अच्छे कामों को सराहते हुए आंध्र प्रदेश की हुकूमत मशाइख बोर्ड की मदद फरमाए। और इसी बात पर अपनी बात को ख़त्म करता हूँ। उम्मीद रखता हूँ कि जगन मोहन रेड्डी साहब और तमाम जितने भी इस मुल्क के CM हैं, जो PM हैं, उन तमाम हमारी इस बात को समझेंगे, हमारे बच्चों को पढ़ाने लिखाने और इंडस्ट्रीज में आगे बढ़ाने और फाइनेंशियल डेवलप करने की हमें मदद करेंगे। जो हुकूमत है हमारी इस सादात कराम और मशाइख इज़ाम और दरगाहों की भलाई चाहेगा, अल्लाह ताला उसे भी भला करेगा। अस्सलाम वालेकुम व रहमतुल्लाह। स्टेट मशाइख